సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం కొన్ని ముఖ్యమైన నియమాలు. మీ భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పడం కోసం కాకుండా చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం వినండి. పెళ్లి అయిపోయింది కదా అని మీ భాగస్వామితో అప్పుడప్పుడు బయట తిరగడానికి వెళ్లడం మనకండి. మామూలుగా మాట్లాడుకునే సమయాల్లో కంటే గొడవలు జరిగినప్పుడు ఎక్కువ మర్యాదతో మాట్లాడండి. మీ అవసరాలను స్పష్టంగా చెప్పండి. ఈ మాత్రం కూడా తెలుకోలేకపోయావా అనేలా మాట్లాడకండి. మీ ఇద్దరికీ సంబంధించిన విషయాలలో మీ ఇరువురి తల్లిదండ్రులు కూడా పరాయివాళ్లే. కోపం వస్తే ఒక పూటకి మించి మౌనంగా ఉండకండి. ఒకరి కలలు లేదా ఒకరి లక్ష్యాలు అవి ఎంత చిన్నవైనా ఎంత పెద్దవైనా సరే ఇంకొకరికి చెప్పి అండగా నిలవండి. ఎక్కువగా చిరునవ్వుతో ఉండటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా కష్టకాలంలో ఒకరిని ఒకరు విడవకుండా అండగా ఉండండి. పనులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా పంచుకోండి. మీ మధ్య విభేదాలు వస్తే మీరే సరిచేసుకోండి. పొరపాటున కూడా మూడో వ్యక్తిని రానివ్వొద్దు. మీకు ఈ సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చెప్పబడిన ముఖ్యమైన నియమాలు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. శివయ్య ఆశీర్వాదాలు మీకు పుష్కలంగా అందుతాయి.